జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 21వ రోజు పత్రిజీ ప్రబోధాల్లో ఈరోజు సార్ మనకి చెప్తుంది సమయము ప్లస్ సహనము ఈక్వల్ టు అనుభవము. మన్యసీమలో పత్రిజీ సందేశాలు 3వ రోజువి. ఈరోజు మనకి అక్షర రూపంగా పొందుపరిచిన ఈ పుస్తకం నుండి మనము వాయిస్ రూపంగా వింటున్నాము. మరి తెలుసుకుందామా? ఎప్పటికప్పుడు 2 into 2 equal to 4, 2 into 4 equal to 8, 2 into 8 equal to 16 అని చిన్నప్పుడు ఎక్కాలు గుర్తు చేసుకుంటున్నట్టు పెద్దగా అయిన తర్వాత ఈ ఆధ్యాత్మిక ఎక్కాలు గుర్తుంచుకోవాలి. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు. ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ ఆత్మే పరబ్రహ్మము, ఈ జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయము, మన శ్వాసే మన గురువు. ఈ 4 సత్యాలు గుర్తుంచుకున్న తర్వాత సాధనకు ఉపక్రమించాలి. సాధన ఏమిటి? సమయమే సాధన. ధ్యానంలో ఎంత సమయం కూర్చుంటామో అంత సాధన అవుతుంది. 5 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాలు సాధన, 10 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాల సాధన, గంట సేపు కూర్చుంటే గంట సేపు సాధన, 6 గంటలు కూర్చుంటే ధ్యానంలో 6 గంటల సాధన. సమయమే సాధన. 4 సత్యాలు ఫస్ట్ తెలుసుకొని తర్వాత సాధనకు ఉపక్రమించాలి. ఈ సాధనకి ఏం కావాలి? మనకి సమయం వెచ్చించాలి. సమయమే సాధన. మరి సహనం ఉండాలి మనకి. సహనమే ప్రగతి. సహనంతో కూర్చోవాలి, అసహనం కూడదు. కళ్ళు 2 మూసుకొని అసహనంతో కూర్చుంటే లాభం లేదు. సహనంతో ఉండాలి, వేచి ఉండాలి. వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియదు. వర్షాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. ఆ రైతు ఎలా వెయిట్ చేస్తాడో అలా మనం సహనంతో వెయిట్ చెయ్యాలి. అప్పుడు ధ్యానంలో ఆ అనుభవాలనే వర్షాలు కురుస్తాయి. జ్ఞానం అనే పంటలు పండుతాయి. ధ్యానంలో ఆ వర్షాలు కురవడానికి, ఆ పంటలు పండటానికి మనం వెయిట్ చేయాలి. సహనం ఉండాలి మనకి. అసహనం కూడదు. ఆ సమయం కూడదు. సమయం ఇవ్వాలి. ఈ సమయం ఇతోధికంగా ఇస్తూ సహనం ఇతోధికంగా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి వర్షాలు కురుస్తాయి, అనుభవం వస్తుంది. అందరికీ వస్తుంది అనుభవం. వేచి ఉండకపోతే లాభం లేదు. సమయం ఇవ్వకపోతే లాభం లేదు. సమయం ఇచ్చి వేచి ఉంటే, సహనంతో ఉంటే ఆ వర్షం వస్తుంది, ఆ అనుభవం వస్తుంది, ఆ నేల తడుస్తుంది, ఆ గింజ మొలకెత్తుతుంది. గింజ వేస్తాం, ఇంకా మొలకెత్తలేదే అని ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. కళ్ళు 2 మూసుకొని సాధనలో కూర్చోవాలి. అప్పుడు అనుభవం అనే వర్షం వస్తుంది, జ్ఞానం అనే గింజ మొలకెత్తుతుంది, జీవితం అనే పంట పండుతుంది, లోక కళ్యాణంతో ఈ భూమి పులకరిస్తుంది. ఆ అనుభవమే జ్ఞానము. అనుభవం కోసం సమయం వెచ్చించాలి, సహనంతో ఉండాలి. ఎక్కడ సమయం వెచ్చించరో, ఎక్కడైతే సహనం ఉండదో అక్కడ అనుభవం రాదు. బుద్ధుడికి వచ్చిందిగా అనుభవం, మనకెందుకు రాదు? ఆయన సమయం ఇచ్చాడు, సహనంతో కూర్చున్నాడు. ఆయన సమయం ప్లస్ సహనం ఈక్వల్ టు అనుభవము. నో సమయం ప్లస్ నో సహనం ఈక్వల్ టు నో అనుభవము. వర్షాలు వస్తాయి, పంటలు పండుతాయి, మన జీవితం కూడా పండుతుంది. అయితే కూర్చోవాలి, సహనంతో కూర్చోవాలి. ఇతోధికంగా సమయాన్ని ఇవ్వాలి. గంట సేపు, 2 గంటల సేపు, 5 గంటల సేపు, 10 గంటల సేపు కూర్చోవాలి. మనం ప్రపంచానికి కూర్చోటం నేర్పిస్తున్నాం. పరిగెత్తుతోంది, ఎక్కడికో తెలియకుండా పరిగెడుతోంది ఈ ప్రపంచం. నువ్వు కూర్చో, నీకు తెలుస్తుందని మనం చెప్తున్నాము. తెలియకుండా పరిగెడుతున్న ఈ ప్రపంచం తెలిసి కూర్చోవాలి. కూర్చుంటే తెలుస్తుంది. ఎంత కూర్చుంటే అంత తెలుస్తుంది. పరిగెత్తితే కాళ్ళ నొప్పులు తప్ప ఇంకేమీ లేవు. ప్రపంచం పరిగెడుతోంది, మనం కూర్చోబెడుతున్నాం ఈ ప్రపంచాన్ని. కూర్చున్నప్పుడు అసహనంతో కూర్చుంటున్నారు. సహనంతో కూర్చోవాలని చెప్తున్నాము. వర్షాలు వస్తాయి అని గ్యారంటీ ఇస్తున్నాము. ఒక బుద్ధుడికి వచ్చిందంటే అందరికీ వచ్చినట్టే లెక్క. లెక్కలు అందరికీ ఒకటే కదా.
2 × 2 = 4, ఒకరికి ఒకటి, ఇంకొకరికి వేరే లెక్కలు ఉంటాయా? సూత్రాలు, సత్యాలు అందరికీ ఒకటే, సిద్ధాంతాలు అందరికీ ఒకటే. ఏమిటా సిద్ధాంతం అంటే సమయం వెచ్చించగా, సహనంతో ఉండగా అనుభవం వచ్చును. ఇది సిద్ధాంతం. సమయం వెచ్చించకుండా, సహనంతో లేకుండా, అసహనంతో ఉంటే అనుభవం రాదు. సిద్ధాంతం. సూత్రం సమయమే సాధన, సహనమే ప్రగతి. అప్పుడు అనుభవం వస్తుంది. ఆ వచ్చే అనుభవం పేరు జ్ఞానము. ఎంత సమయం వెచ్చిస్తే, ఎంత సహనంతో కూడి ఉంటే అన్ని అనుభవాలు వస్తాయి. ఎన్ని అనుభవాలు వస్తే అంత జ్ఞానం వచ్చిందనమాట. లెక్కలేనన్ని అనుభవ జ్ఞానాలు పొందాలి. దానికి లెక్కలేనంత సమయం వెచ్చించాలి. లెక్కలేనంత సహనం కలిగి ఉండాలి. ఇది సాధన ప్రకరణం. సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఈ సాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సాధనతో సిద్ధత్వం వస్తుంది. సిద్ధత్వం వస్తే ఏం చేయాలి? దానం చేయాలి, అంటే ఇంకొకరికి చెప్పాలి. మొట్టమొదటి 4 జ్ఞాన ప్రకరణాలు: ఆత్మే పరబ్రహ్మమని, జీవుడే దేవుడని, ఈ దేహమే దేవాలయమని, శ్వాసే గురువనే 4 సత్యాలను ప్రకటిస్తాయి. తర్వాత సాధన ప్రకరణాలు. ఆ 3 ఏమిటి? సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఈ 4+3తో వాడు సిద్ధపురుషుడు అవుతాడు. అయిన తర్వాత ఏం చేయాలి? దానం చేయాలి. దా అంటే ఇవ్వటం. తనకు తెలిసిన దానిని పక్క వాళ్ళకి చెప్పటమే దానం. అదే ధర్మం. తెలిసి దాచుకుంటే అది అధర్మం. ఇక్కడ పత్రిసరండి, ఇంతవరకు ఏ గురువు, ఏ సంస్థ అందించారనే చెప్పాలి. ఇక్కడ ఎప్పుడు ఒక గురువు చుట్టూ శిష్యులే కానీ శిష్యులు గురువు అవ్వటం అనేది ఎక్కడ మనము చూసి ఉండకపోవచ్చు. కానీ పిఎస్ఎస్ఎంలో మాత్రం గురు శిష్యులు అనేది లేదన్నారు పత్రిజీ. తాను కూడా గురువుని కాదన్నారు. మీ శ్వాసే మీ గురువు అని చెప్తూ ఉంటారు. బట్ పత్రిసర్ని గురువు అని సంబోధిస్తున్నామంటే పత్రిసర్ చెప్పింది మనకెంతవరకు అర్థమైందో మనమే తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరిని మాస్టర్ని చేశారండి పత్రిజీ. వాళ్ళల్లో నేను ఒకదాన్నని చెప్పాలి. మాస్టర్ని చేశారు. మాస్టరిజాన్ని నేను సాధించుకోవాలి. నిజంగా ధ్యానంలోకి వచ్చిన 40 రోజులు పూర్తవ్వటమే నేను ధ్యానం గురించి చెప్పటం అనేది, జ్ఞానం అనేది పంచటం అనేది మొదలుపెట్టే ఇష్టం జరిగింది. అదే పిఎస్ఎస్ఎం పత్రిసర్ గొప్పతనం. ఇక్కడ పత్రిసర్ అండి సృష్టికి నేర్పించింది ఏంటంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు అనేది. అందరూ అన్నిటికీ అర్హులే అని తెలియచేసిన పత్రిసర్ చాలా అరుదైన ఒక గ్రేట్ యూనివర్సల్ మాస్టర్ కాదంటారా? బేతాళుడు చెప్పినట్టు నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పలేదనుకో నీ తలకాయ 1000 ముక్కలు అవుతుందన్న బేతాళుడు కథ గుర్తుంచుకోండి. నీకు తెలిసింది చెప్పే తీరాలి. అది ధర్మం అయిపోతుంది. దానమే ధర్మము. ఎంత ధర్మంలో ఉంటామో అంత పుణ్యమూర్తులు అవుతాము. పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్యా. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరు. పురుషుల్లో పుణ్య పురుషులంటే ధర్మాన్ని ఆచరించేవారు. ఆ పుణ్యం ఎక్కడుంది? ధర్మంలో ఉంది. దానం చేసేవాడే ధర్మంలో ఉన్నాడు. ధర్మంలో ఉండేవాడే పుణ్యమూర్తి. ఏమి దానం చేసేవాడు? అనుభవాన్ని దానం చేసేవాడు. అనుభవం ఎక్కడి నుండి వస్తుంది? సహనంతో ఉంటే వస్తుంది. దేంట్లో సహనం? సాధనలో సమయం వెచ్చించటంలో సహనము. ఏ గురువుగారి దగ్గర? శ్వాస అనే గురువుగారి దగ్గర. ఏ దేవాలయంలో ఉన్నామో? దేహం అనే దేవాలయంలో ఉన్నాము. వీడెవడు? వీడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము. 4+3+2 = 9. మొదటి 4 సత్యాలను ప్రకటిస్తాము. తర్వాత 3.
సాధన ప్రకరణలు ప్రవచిస్తాయి. తరువాత 2 సిద్ధయోగి యొక్క కార్యకలాపాలను తెలుపుతాయి. ఇది విభజన. పిరమిడ్ మాస్టర్లు అందరూ మహాపుణ్యమూర్తులు. ఎప్పుడూ అందరికీ తన అనుభవాల్ని దానం చేస్తూ ఉంటారు. అనుభవాల్ని ఇప్పి చెప్తూ ఉంటారు. మనం చెప్పే అనుభవాలను ప్రపంచవ్యాప్తం చేసేదే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది ఎంత గొప్ప విషయం అని పత్రి సార్ మనకి ఈరోజు సమయము ప్లస్ సహనం ఈక్వల్ టు అనుభవం అనే దానికి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు పత్రి సార్ మరొక గొప్ప మెసేజ్ని మనకు అందిస్తున్నారు. అదేంటో చూద్దారా అండి. సూత్రాలు సత్యాలు అందరికీ ఒకటే, సిద్ధాంతాలు అందరికీ ఒకటే. ఏమిటా సిద్ధాంతం అంటే సమయం వెచ్చించగా సహనంతో ఉండగా అనుభవం వచ్చును. ఇది సిద్ధాంతం. ప్రాపంచికత శృతిబద్ధంగా లయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, నేను నాది అని నువ్వు తీసేసి జీవించినప్పుడు, ఎవరి మీద నువ్వు అధికారం చూపించినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక శృతిలో ఉన్నావు, ఆధ్యాత్మిక లయలో ఉన్నావు. కర్మలు చేస్తుండేవాడే ఎప్పుడు ఏమీ ఆశించిన వాడే పిరమిడ్ మాస్టర్. మనమంతా పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్ అంటే సాధించినవాడు. ఏమి సాధించినవాడు? కర్మ ఫలాలను పక్కన పెట్టి ఆ యొక్క సాధనలో ఉత్తీర్ణుడైన వాడు మాస్టర్. వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉంటుందా? కళ్ళు తెరిచి ధ్యానం ఉంటుందా ఏమిటి? నోరు మాట్లాడుతూ ధ్యానం ఉంటుందా ఏమిటి? వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉండదు. వైరాగ్యం అంటే కళ్ళు రెండు మూసేసుకోవటము, ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉండటము అని చెప్తున్నారు పత్రిజీ. నిజంగా మాస్టర్స్ పత్రి సార్ పెద్ద పెద్ద అర్థం కాని సంస్కృతాన్ని ఏం వాడరు, అర్థం కాని భాష ఏం వాడరు. చాలా పామర భాషలో, చాలా సింపుల్ లాంగ్వేజ్లో చాలా గొప్పటి సత్యాన్ని, చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ అండి. రేపు ఈశా వాస్యం ఇదం సర్వం అనే మరొక మెసేజ్ మనకి ఇవ్వబోతున్నారు. మరి రేపు అందుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.